అబ్సెస్డ్ విత్ దిస్ బేల్ షర్బత్. మీరు లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్ చూసుంటే ఇది ఎన్నిసార్లు చేశాను. అండ్ బిల్లీ గారికి లాస్ట్ వ్లాగ్లో ఇదైతే టిఫిన్లో పంపించాను, గుర్తుందా? ఈరోజు ఏకంగా నేనే సమ్మర్ క్యాంప్కి వెళ్ళి బిల్లీ గారికి ఇది తాగిస్తాను. యు నో వై? బికాజ్ టుడే నా రోల్ కూడా ఉంది సమ్మర్ క్యాంప్లో. ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది రష్మి, తను వస్తుంది. షీ టీచర్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వెరీ వెల్. సో తన్ని ఒకరోజు క్లాస్ తీసుకోమని చెప్పాము. నేను అనుకున్నాను దట్ సరే నేను కూడా వెళ్ళి అలా కొంచెం మస్తీ చేసి పిల్లల్ని కలిసేసి వస్తే బాగుంటుంది కదా. మా సమ్మర్ క్యాంప్లో అసిస్టెంట్ కమ్ సెలబ్రిటీ కమ్ చీఫ్ గెస్ట్ నేనే. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైమ్ గైజ్ రైట్ దట్ నేను మెటబాలికలీ లీన్ అని గుడ్ బగ్ది స్టార్ట్ చేశాను. సో ఇట్ షుడ్ బి హ్యాడ్ ఆఫ్టర్ 1 మీల్ అంట. ఐఎమ్ గోనా హ్యావ్ దాట్ నౌ. నా ప్రోటీన్ తినడం అయిపోయింది. కొంతమంది లాస్ట్ వీడియో చూసి అడిగారు కూడా దట్ దాని గురించి చెప్పండి అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్. సి దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఇట్స్ జస్ట్ అ ప్రోబయోటిక్ ప్లస్ ఫైబర్. సో నాకు తెలిసి అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పటికి కూడా నేను తీసుకుంటూ ఒక 5-6 days అవుతుంది. ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లోటింగ్ అండ్ ఆల్ దాట్. బికాజ్ నాకు ఫస్ట్ సప్లిమెంట్స్తో ఏంటంటే బ్లోటింగ్ ఏమైనా అవుతుందా అని ఫీలింగ్ వస్తుంది. బట్ అలాంటిది ఏం లేదు. అండ్ ఆబ్వియస్లీ గట్ హెల్త్ కోసం అంటే బ్లోటింగ్ని క్యాన్సిల్ చేయడం దాని పని. ఇది సూపర్ గట్ పౌడర్ అండ్ ఇది ఫైబర్ అనమాట. వేరే డబ్బాలో ఇది పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడే 1 week నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి గైస్ ఇట్స్ టూ ఎర్లీ టు సే దీనికి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఏంటో. 3 months అయితే ట్రై చేస్తాను. మీరు కూడా రిజల్ట్స్ చూస్తూ ఉండండి. ఇలా ఒక లెవెల్ టీస్పూన్ ఈ ఫైబర్ వేస్తున్నాను. అలాగే ఈ పౌడర్ కూడా ఇట్స్ జస్ట్ లైక్ అ మైల్డ్లీ స్వీట్ లెమన్ జ్యూస్. Toasty, I'll see you in a short while. బేల్ కా షర్బత్తో ద సమ్మర్ క్యాంప్ క్రూజ్ రెడీ. ఫుల్ జోష్తో స్టార్ట్ అవ్వాలనుకుంటే చూస్తే బిల్లి గారు నా కార్ తీసుకెళ్ళిపోయారు. ఆయన కార్ డ్రైవ్ చేయడం నాకు రాదు. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అండ్ పిక్ మీ అప్. బిల్లి గారు ఈజ్ హియర్. నువ్వు నా కార్ ఎందుకు తీసుకెళ్ళిపోయావు? నాకు నీ కార్ రాదు. ఇప్పుడు నా ఫ్రెండ్ రష్మి 11 AM వచ్చేసింది. 11:30కి పిలిస్తే 11కి వచ్చేసింది. ఎందుకు వచ్చావు ఇంత తొందరగా అంటే నీకు తెలుసు కదా నా పంక్చువాలిటీ గురించి అంటుంది. మరి సిన్సియర్గా ఓవర్ యాక్టింగ్ చేసి. కానీ యాక్చువల్గా తను చాలా సిన్సియర్, చాలా చాలా పంక్చువల్గా ఉంటుంది. నీ దగ్గర మైక్ లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తాను. సో 11కి వచ్చేసింది. అందుకే నేను తన్ని వదిలేసి నీ దగ్గరికి పికప్ చేయడానికి రావాల్సి వచ్చింది అని అన్నారు బిల్లీ గారు. ఎలా నడుస్తుంది సమ్మర్ క్యాంప్స్? కొత్త సైన్అప్స్ అయ్యారా? మళ్ళీ కొత్త సైన్అప్స్ కాలేదు కానీ వస్తున్నారు ఇంకా ఎంక్వైరీస్. కానీ ఈరోజు నేను ఏం చేశానంటే ఒక కాలర్ మైక్ తీసుకెళ్ళాను. నిన్న అరిచి నా గొంతు పోయింది. అందుకే ఒక కాలర్ మైక్ తీసుకెళ్ళాను. అది యూస్ఫుల్ అయింది. అండ్ మన హాల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, అందరికి ఏమని చెప్పానంటే మీ స్కూల్ ప్రిన్సిపల్స్ అక్కడ వాచ్ చేస్తున్నారు కెమెరాలో నుండి. పిల్లలకి చెప్పావా? మైక్లో హలో మ్యామ్, ఓకే ఇతను కనబడుతున్నాడా అని చెప్పేసి బాగా యాక్టింగ్ చేశాను. అందరూ సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది ఇప్పుడు ఈరోజు. పేరెంట్స్ అందరూ బయటికి వచ్చిన వెంటనే అడుగుతున్నారు ఎలా ఓకేనా అండి, ఓకే పిల్లలు ఓకేనా అంటే వాళ్ళు కాదండి నేను ఓకేనా కదా నన్ను అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళని ఓకే కదా అంటున్నారు. That is where all the action is happening. మా డాన్స్ స్టూడియో అదే అనమాట. సుధీస్ డాన్సోహాలిక్స్. చూడండి ఎవరు వస్తున్నారు. సో ఇదిగో మా డాన్సోహాలిక్స్ వచ్చేసింది. ఈ ఎంఈబీ బిల్డింగ్లో 3rd floorలో ఉంటుంది, మణికొండ మరి చెట్టు దగ్గర. ఇప్పుడు చూడు అందరు ఎంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారు. నువ్వు నాకు నాటి పిల్లలు చెప్పావు, మరి పిన్ డ్రాప్ సైలెన్స్ పిల్లలు చూపిస్తున్నావు ఏంట్రా? ఈరోజు అయిపోయారు. నేను వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. రసు బేటా నువ్వు ఎందుకు టైంకి రాలేదు? ఐ విల్ టెల్ ఇన్ హిందీ ఓన్లీ. హిందీ కాదు, తెలుగులో చెప్పాలి. నేను టైం నుంచి ముందు వచ్చింది. అది టైంకి రాకుండా ఉండడమే. నేను చాలా పంక్చువల్గా ఉంది. నాకు లేట్. పంక్చువల్ అంటే నువ్వు కరెక్ట్ పిన్ టైంకి వస్తే, నువ్వు ఎర్లీ వచ్చినా కూడా అది పంక్చువల్ కాదు, అది ఓవర్ యాక్షన్. బట్ డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? It's a mic. Hello, can you hear me? Yes, I can. Hi. It's such a natural. Okay. Okay, Billy. సో రష్మి వచ్చేసింది. మనం ఫ్లవర్ మేకింగ్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, అంటే ఫ్లవర్స్ చేసిన తర్వాత ఏదైనా కొంచెం టైం ఉంది అంటే స్టోరీ టెల్లింగ్ సెషన్ కూడా చేద్దాం. దట్స్ లవ్లీ, యూ మేడ్ ఇట్. 1 2 3 4 5 6 7 8 9 10. Garden excellent and yes.
Do you all like the good Joshvita with school? You have to stick these petals together. 3 together, yes. 3 together This is whose? will make a flower. This is We'll put one more white. So 2 flowers are See. ready, right? Not to be lazy and It was such an eventful day. అందరు వెళ్ళిపోయారు పిల్లలు. లాస్ట్ మా కమ్యూనిటీ పిల్లలే ఎప్పుడు వెళ్తున్నారనమాట. అండ్ ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ద గ్రేట్ ఇన్స్ట్రక్టర్స్ టు హ్యావ్ లంచ్. సో మేము ఒక మంచి లంచ్ ప్లాన్ చేసాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్ గైస్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ చిల్లింగ్ డే బికాస్ టుమారో ఇస్ సండే. అమ్మయ్యా. బిల్లి ఎక్కడ వెళ్దాం? ఎక్కడైనా క్లోజ్ లో వెళ్దాం రా. సౌత్ ఎనీథింగ్ I love South Indian. Wherever. సౌత్ ఇండియన్ Jiu, what do you want to eat? బిర్యానీ. ఓకే. ఖాజాగూడ మణికొండ సైడ్లో ఉంటే యూ హ్యావ్ టు ట్రై అవుట్ దిస్ ప్లేస్. ఇట్స్ కాల్డ్ ఇగురు. బెస్ట్ తెలుగు ఫుడ్ అనమాట. మొన్న మా మమ్మీ డాడీని తీసుకొస్తే ట్రిపుల్ రైస్ తినేశారు అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ రైస్ ఈటర్స్. ఇప్పుడు అర్థమైందా అర్థమైంది. నా పరిస్థితి డైలీ? అర్థమైంది. ఫుల్గా తిన్నాం కదా, బా స్నేక్ మోడ్కి వెళ్ళిపోయాను. ఇంకా నిద్ర వస్తుంది నాకు. ఏమంట? ఇంకోసారి వస్తావా సమ్మర్ క్యాంప్కి? వస్తాను, మళ్ళీ వస్తాను. ఓకే. అయినా లాస్ట్ డే షోకేస్ ఉంది కదా, నువ్వు రావాలి షోకేస్ రోజు. అదే నేను చెప్పాను, నేను అసిస్టెంట్ కమ్ చీఫ్ గెస్ట్ కమ్ అన్నీ నేనే నీ సమ్మర్ క్యాంప్కి. సిగ్గేస్తుంది దాన్ని. నాకు ఏం మాటలు రావట్లేదు. పడుకుందాం కొంతసేపు. ఓకే ఓకే బాయ్ ఏంట్రా, నువ్వు కూడా రా. ఇప్పుడు ఏలియన్ జోన్ నుంచి హ్యూమన్ లోకంలోకి వచ్చాను. దిస్ ఇస్ సచ్ అన్ అడిక్షన్. సమ్మర్ ఎఫెక్ట్ చూస్తున్నారా గైస్? ప్లాంట్స్ అంతా ఎండిపోతున్నాయి. నేతి బీరకాయ, ఇది బేబీ ఎలిఫెంట్ ఫామ్ నుంచి వాళ్ళు మాకు స్క్రబ్బర్ ఇచ్చారు కదా, స్క్రబ్బర్లో సీడ్స్ వచ్చాయన్నమాట. అది ప్లాంట్ చేసి దాన్ని కొంచెం జాగ్రత్తగా పోసి పెంచుతున్నా. ఇలా గ్రో అయ్యి మొత్తం దీని మీద ఎక్కేస్తుందంట, క్రీపర్ కాబట్టి. गुड इवनिंग बिल्लू. सिट बेटा. समर कैंप में जो बच्चे आते हैं ना, बिल्ली गारू टोल्ड देम दैट यू आर गोइंग टू मीट देम टुडे एट द प्ले एरिया. कम्युनिटी के प्ले एरिया में जाके उन लोग को एंटरटेन करना है, समझियो? कर पाओगी तुम? करोगी? विल गो? यू डोंट माइंड? ओ मुझे पोटी मोरी छोटी मुझे వాట్ బ్యాటింగ్ రుకనా नहीं चाहिए. టోస్టీ గారిని అడిగాను పిల్లని కలవడానికి వెళ్తుందా అని. ఏమంటుంది? 1 పా చూపించింది. ఓకే అనుకుంటా. चलोगी? तुमको मैं 5:30 को उठा के वॉकिंग जाके आने के लिए बोली हो. तुम 6 o'clock तक सो गई हो. अभी 6 o'clock हमको जाना है. वार्म अप बाद में करो, पहले इधर आओ. मैं तुमको कितने बजे उठाया? 5:30 को उठाया. हाँ, मैं जाके रेडी होके आया हूँ. हेलो, तुमसे बात कर रहा हूँ. అరే దాని సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కదరా, అది కూడా రిలాక్స్ అవుతుంది. तुम्हारा भी समर हॉलीडेज है? तुम्हारा भी समर? ओके बोलो, तुम्हारा भी समर हॉलीडेज है बोलो. ओके गुड गर्ल. गुड गर्ल के जैसे बिहेव करना, पूरे बच्चे लोग के साथ अच्छे से खेलना. ओके ओके. Say hi. Because they'll always jump. Hi. Yeah, because When do you swim? because boys doesn't come that time and because if boys ఎలా జరిగిందిరా పిల్లలతో? మోస్ట్లీ ఫోన్లోనే ఆక్యుపై అయి ఉన్నాను.
చెప్పాను కదా కన్స్ట్రక్షన్ టైంలో ఎలా ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉన్నారు. సో పిల్లలు అయితే కొద్దిగా ఆడుకొని ఆ తర్వాత జంప్ అయిపోయారు. వాళ్ళకి ఒకసారి టోస్టీని ఇంట్రడ్యూస్ చేసేస్తే అయిపోతుంది. బికాజ్ నెక్స్ట్ యాక్టివిటీ ఉంది మా సమ్మర్ క్యాంప్లో, ప్యాటర్ డాగ్ అని. ప్యాటర్ డాగ్ ఎలా చేయాలి నేర్పిస్తారు స్టూడెంట్స్కి. లాస్ట్ ఇయర్ కూడా చేసామన్నమాట. వీ ఫీల్ దట్ పిల్లలకి జస్ట్ అలా యాక్టివిటీస్ అదంతా కాకుండా కొన్ని లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి. యానిమల్స్ని, వైల్డ్ లైఫ్ని పెద్దగా రెస్పెక్ట్ చేయరు. అఫ్కోర్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ పేరెంట్స్ కూడా ఈ మధ్య చాలా అవేర్ ఉన్నారు. బట్ యు నో వీ నీడ్ టు టెల్ చిల్డ్రన్ దట్ యానిమల్స్ ఆర్ నాట్ ఫర్ థ్రోయింగ్ స్టోన్స్ అండ్ వాళ్ళని కొట్టడం అవన్నీ కాదు. అవి కూడా లివింగ్ బీయింగ్స్. సో వాటిని మనం ఎలా చూడాలి, ఈ యాక్టివిటీ కూడా పెట్టామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా టోస్టీ వెళ్ళింది, దాని డబ్బులు అదే సంపాదించుకొని వచ్చింది. చూస్టిక్స్ కొనుక్కొని వచ్చింది. బికాజ్ తను క్లాస్ తీసుకుంటే తనకి కూడా మేము పే చేయాలి కదా. సో కిందకి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ బిల్లి గారు ఫోన్లో ఉండేసరికి నేను అలిగిపోయాను. నన్ను వదిలేసే, నువ్వు నీ పని చూసుకో. ఆ పిల్లలతో పాటు మా సమ్మర్ క్యాంప్ ఈ వీడియోలో చేసాం. మీకు మా డైలీ వీడియోస్, డైలీ బ్లాగ్స్ ఎలా నచ్చుతుందో మీరు చెప్పండి. మోకి గారు డిసైడ్ అయ్యారు మళ్ళీ డైలీ బ్లాగ్స్ చేద్దామని. సో మీరందరూ కామెంట్ చేస్తున్నారు బాగుంది ఇంకా చేయండి అని. సో మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఇంకేం చూడాలనుకుంటున్నారో మీరు చెప్పచ్చు. ఈ స్టెల్లర్ పర్ఫార్మెన్స్ తర్వాత మేము ఎక్కడ వెళ్తున్నామంటే, మేము వెళ్తున్నాం మా మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి, జూబ్లీ హిల్స్కి. అక్కడ వెళ్ళి ఈరోజు మిగతా కొన్ని చిన్న చిన్న బుకింగ్స్ ఉన్నాయి గైస్. సో అవి కూడా ఫైనలైజ్ చేసేసుకొని వచ్చేస్తున్నాం. వెకేషన్స్ ఆర్ ఆల్వేస్ ఎక్సైటింగ్ కదా గైస్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ యునో అది కొనడం కంటే ఐ ఫీల్ దట్ ట్రావెల్ ఇంకా ఎన్రిచ్ చేస్తుంది మనల్ని యాజ్ అ పర్సన్. అంటే సేవింగ్స్ ఉండాలి, అవన్నీ చేయాలి, ఆల్ దట్ ఈస్ దేర్. బట్ పీపుల్ హూ ఫీల్ దట్ ట్రావెల్ అంటే డబ్బులు వేస్ట్ అంటే, ఐఎమ్ సారీ, ఐ డూ నాట్ బిలాంగ్ టు దాట్ స్కూల్ ఆఫ్ థాట్. బిల్లి ఎంత బ్రాడెన్ అవుతుంది కదా మైండ్ సెట్ ట్రావెల్తో. మనం కూడా ఒక 1 yearకి ఒక ట్రిప్ వెళ్తున్నాము, ప్రాపర్గా దానికి కొన్ని సేవింగ్స్ చేసుకొని ఒక మంచి ట్రిప్ వెళ్తున్నాం అంతే. సో ఇంతకుముందు ఏం చేసామంటే, మేము పెళ్లి తర్వాత అండ్ ఆఫ్ కోర్స్ కోవిడ్ అదంతా ఉండే. సో మేము ఎలా చేసేవాళ్ళం అంటే ఫుల్ ఇయర్లో చిన్న ట్రిప్స్ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సేవ్ చేసి ఒక పెద్ద ట్రిప్కి వెళ్తున్నాం. దిస్ ఈజ్ లైక్ మై కాన్స్టెంట్ అండ్ ఓన్లీ సమ్మర్ హెయిర్ స్టైల్ గైస్. నాకు హెయిర్ అంతా నెక్లో టచ్ అయితే మెంటల్ అయిపోతాను. ఆల్రెడీ మెంటలే కాబట్టి టచ్ అవుతా ఉంటాను. అది మీకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్క ఫ్యూచర్ బ్లాగ్ లో కూడా ఇదే హెయిర్ స్టైల్లో నేను కూడా ఇదే హెయిర్ స్టైల్లో కనిపిస్తాను. నువ్వు ఇంకా పెంచుతున్నావు. సమ్మర్ కట్ చేస్తావంటే నువ్వు మంచిగా పెంచేసి మళ్ళీ స్టైల్లో ఇలా చేస్తూ ఉంటావు. ఏంటి లిఫ్ట్ రావట్లేదు? టోస్టీ అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది తెలుసా. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ ఇఫ్ ఈ ఇంట్లో దానికి అలవాటే లేదు, దానికి ఏం తెలియదు ఇక్కడ గురించి, అలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు చాలా శ్రమలు అనుభవించింది. అది కింద అక్కడ గార్డెన్కి వస్తే మర్చిపోతుంది, మళ్ళీ పైకి ఎలా రావాలో మర్చిపోతుంది మేడం. ఎందుకంటే యాక్చువల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కొంతమందికి నేనే చూపించాను కాబట్టి. కొంతమంది దమ్ముంటే మా డాడీ ముందే చెప్పు, ఇది అసలే మా ఇల్లు, మర్చిపోకు. ఏమైంది, భయపడిందా లిఫ్ట్ క్లోజ్ అయితే? तुम पहले जाओ, तुम पहले. यस यस, आई हो, घर आई हो. कौन है घर के? टोस्टी आई है, टोस्टी आई है. यस. నిమిష వాళ్ళ బాబు కోసం గాడి తీసుకొచ్చింది మమ్మీ. మామా क्या बन रहा है आज? खिचड़ा. రాజస్థానీ స్పెషల్ ఒక వీడియో చేసాం కదా, ఖీచడా అండ్ ఆ మొత్తం కాంబినేషన్ రెసిపీ అనమాట. అది ఈరోజు మమ్మీ చేసింది. బికాజ్ ఈరోజు మమ్మ క్యా హై आज है आखा तीज के पहले वाला दिन, आखा दूज. अच्छा बीज. वो बेसिकली क्या होता है मम्मा वो फेस्टिवल? लोग नई मटकी छानते हैं. ఈ కొత్త మట్కి ఇన్స్టాల్ చేస్తారు ఈ రోజు మా దాంట్లో. అలాగే ఈ ఖీచడా కూడా రెడీ చేస్తారు. ఇందులో రెడీ అయిపోయింది. ఇది మేము తినేసి వెళ్తాం. ఏ బడీగా సబ్జీకి బడి బాయిల్ అవుతుంది. అండ్ మమ్మీ ఏం చేస్తుంది అక్కడ? ఇమ్లీ కా పానీ, అంటే పచ్చి పులుసు లాంటిది. पापा हैज कम टू टाउन. पापा मेरे ब्लॉग में है. रनिंग में चलो.
ఇంత లాంగ్ వెకేషన్కి చాలా ప్లానింగ్ అవసరం ఉంటుంది గైస్. సో పాప వాళ్ళు మాతో స్విట్జర్లాండ్ వరకే ఉంటారు. ఆ తర్వాత పాప వాళ్ళు స్ప్లిట్ అయిపోయి మిలాన్ వెళ్తున్నారు, మేము ప్యారిస్కి వెళ్తున్నాం. ఏం జరిగిందిరా ప్లానింగ్? ఇప్పుడే స్టార్ట్ అవుతుందిరా. हैदराबाद से दिल्ली है अपना फ्लाइट, एयर इंडिया. సి ఇఫ్ యు ఆర్ నాట్ మచ్ ఆఫ్ అ ట్రావెలర్ ఆర్ ప్లానర్, మీరు ట్రావెల్ ఏజెంట్ త్రూ కూడా ఇది చేసుకోవచ్చు. బట్ మేము హ్యాండ్స్ ఆన్గా ఇది చేయాలనుకుంటాము. సో దట్ వీ హ్యావ్ అ ఫిక్స్డ్ ఐటనరీ. మేము ఏం చేయాలనుకుంటున్నాం అనేది క్లియర్గా ఉంటుంది కదా మా మైండ్లో కూడా. అండ్ ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటే అక్కడ వెళ్ళిన తర్వాత మన టైం వేస్ట్ అవ్వదు. అండ్ వీ కెన్ మేక్ ఎవ్రీ ప్రెషియస్ డే ఆఫ్ అవర్ వెకేషన్ కౌంట్. हाँ वो वॉशरूम का एक बार पूछ सकते हैं पापा हम लोग कि वी नीड टू नो. इस जगह है, ये इस जगह है. 2 nights 2 rooms for 4 adults. थैंक यू मम्मा. वेलकम. मेरे को पता भी नहीं था तुम लोग आए. మమ్మీ సజ్జలతో ఈరోజు ఖీచడా చేసింది. సో ఇది జొన్నలతో వాటితో కూడా చేస్తారు. లాస్ట్ టైం రెసిపీ వీడియో ఉంది, అందులో మీరు చూడొచ్చు. సో ఇది రాజస్థాన్ సైడ్, అంటే మా సైడ్లో ఫెస్టివ్ ఫుడ్ అనమాట. ఏదైనా ఫెస్టివల్ వస్తే, మంచి ఒకేషన్స్ ఉంటే ఇది బాగా తినేవారు. బిల్లి గారు జంప్ అయిపోయారు బికాజ్ టైల్స్ తీసుకోవాలి, రేపు మళ్ళీ వరంగల్ వెళ్తున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, subscribe, like and share, and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix. Asterix.